ఇరు పార్టీల మధ్య ఇక దాదాపు ఇక కొట్టుకోవడం, ఇక తన్నుకోవడం, ఇక రకరకాల విధ్వంసాలన్నీ సృష్టించిన తర్వాత లాటరీ పద్ధతిలో ఈ ఎన్నికని డిసైడ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక కొంతమంది ఏడవడం, కొంతమంది రాళ్ళు ఇసేయడం, రకరకాల అంశాలు బీఆర్ఎస్ ముఖ్య నేతల మీద కూడా కేసులైన పరిస్థితి. సో ఈ హంగ్లో ఉన్న హస్తం హవా మరో 7 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి. 92కు చేరిన అధికార పార్టీ చైర్మన్ల సంఖ్య బీఆర్ఎస్కు దక్కిన ఇంద్రేశం మున్సిపాలిటీ అట. కేతనపల్లి, ఖానాపూర్ స్థానాల్లో మళ్ళీ వాయిదా పడిన ఎన్నికలట. ఇబ్రహీంపట్నం పాలకవర్గం ఎన్నికపై కోర్టు స్టే. కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత. మంత్రి వివేక్ కాన్వాయ్పై బీఆర్ఎస్ దాడి. పార్కింగ్ కోను విసిరిన బాల్కా సుమన్ అట. జనగామ, తొర్రూరు ఎన్నికల్లో హై డ్రామా అట. సో మొత్తం ఎక్కడికక్కడ ఇదే ఘోరమైన సిచ్యువేషన్స్. మరి బీఆర్ఎస్ వాళ్ళు, అధికార పార్టీ ఇరు వర్గాలు కూడా ఈ దాడికి దిగిన పరిస్థితి. అసలు ఈ ఎన్నికే ఒక రౌడీల రాజ్యంలో తయారైంది. మొత్తం కూడా ప్రజలు అనుకుంటా ఉండొచ్చు, ఎందుకురా ఏమో ఓట్లేసి ఇట్లాంటి వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేస్తున్నాం మనమని. అంత ఘోరమైన సిచ్యువేషన్ తీసుకొచ్చారు. కొట్టుకోవడం, తన్నుకోవడం, అది రాజకీయ నాయకుల కంటే ఘోరంగా తయారయ్యారు వీళ్ళు. రాజకీయ నాయకులు అనే పదం వాడే పరిస్థితి కూడా లేదు. రౌడీలు అనే వాడే పదాన్ని కరెక్ట్గా సెట్ అవుతారు వీళ్ళు. సో అదే పరిస్థితి కనపడతా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ ఏర్పడిన పురపాలికలోనూ అధికార పార్టీ హవా కొనసాగింది. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక వాయిదా పడ్డ 11 మున్సిపాలిటీల్లోనూ మంగళవారం 8 చోట్ల ఎన్నిక ప్రక్రియ పూర్తి కాగా వీటిలో 7 మున్సిపాలిటీలు కాంగ్రెస్కే దక్కాయట.